కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి యువి కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి, మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏపీ ఐఏసీ చైర్మన్, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు మంత్రి రామరాజుతో పాటు పలువురు ప్రముఖులు పరామర్శించారు. శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణరాజు మృతి తీరని లోటని అన్నారు. ఆయన తన కుమారుడు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దారని అన్నారు. గుంటూరు జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం, ఆనంద్ గ్రూప్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు, తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు, డైరెక్టర్లు సాయిరాజు, శ్రీనివాస్ వర్మ, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీరామరాజు, టీడీపీ నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, బీజేపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరుచర్ల సుభాష్, ఎంపీపీ పేరుచర్ల విజయ నరసింహరాజు, అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు, కాపు సంఘం జిల్లా అధ్యక్షులు చినిమిలి వెంకటరాయుడు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రో వైస్ చైర్మన్ వత్సవాయి శ్రీనివాసరాజు, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, బీజేపీ సీనియర్ నాయకులు పివిఎస్ వర్మ, ఎస్టీయూ స్టేట్ ప్రెసిడెంట్ ప్యాప్టో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్, సిఎస్ఎన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చీడే సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు పులపాటి శ్రీనివాసరాజు, జమ్ముల శ్యామ్ కిషోర్, పీయూష్ దేశాయ్, మొవ్వల వెంకట సుబ్బయ్య, హైదరాబాద్కు చెందిన సుచిత్ర, రాజేంద్ర రెడ్డి, ఎంఎన్హెచ్ఓ మహేశ్వరరావుతో పాటు పెద్ద ఎత్తున కూటమి పార్టీల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు, అధికారులు పెద్ద ఎత్తున విచ్చేసి సూర్యనారాయణరాజు చిత్రపటం వద్ద నివాళులర్పించి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ మంత్రి, సీనియర్ నాయకులు ఇందుకూరి రామకృష్ణరాజు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను పరామర్శించారు. మాకు స్నేహితులు, అత్యంత ఆప్తులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి సూర్యనారాయణరాజు గారు మరణానికి మేము చింతిస్తున్నామండి. సో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా మా తిరుమల విద్యా సంస్థల తరపున ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. శ్రీనివాస్ వర్మ గారికి ఆ భగవంతుడు తండ్రి గారు లేకపోవడాన్ని, ఆ లోపాన్ని తట్టుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రగాఢ సంతాపం తెలియదు. సూర్యనారాయణరాజు గారు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. సడన్గా దూరం అయిపోయారు. మంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు టీవీలో చూసాము. తర్వాత ఇంటికి వచ్చి తల్లికి అప్పటికే కోమాలోకి వెళ్ళారని చెప్పడం జరిగింది అనమాట. తండ్రిగా వర్మ గారు కూడా మంత్రిగా కావటం కూడా ఆయన కూడా చిన్నప్పటి నుంచి ఆయన కూడా రాజకీయాల్లో ప్రోత్సహించారని కూడా చాలాసార్లు నాతో అనటం జరిగింది. ఆయనకు కానీ ఆయన కుటుంబానికి కానీ ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఇంకా వర్మ గారు కూడా మంచి పదవుల్లోకి ఉన్నతమైన స్థాయికి ఇంకా వెళ్ళాలని చెప్పి కోరుకుంటాం. మన బీజేపీ వర్మ గారు అంటే తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళ తండ్రి గారు కాలం చేయటం, మరి ఈ రోజున ఆయన సంతాపం తెలియజేయటానికి ఇక్కడ నాయకులందరూ రావటం ఈ రకంగా. ఎందుకంటే వర్మ గారికి మనం అందరం కూడా తెలుసు. ఆయన సిక్కిన తర్వాత వాళ్ళ ఫాదరు చాలా దగ్గరుండి దాదాపుగా 2-3 నెలల నుంచి కూడా ఆయన దగ్గరుండి అన్నీ చూసుకోవడం జరిగింది. చాలా మరి ఈ రోజున ఆయనకు సంతాపం తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సోదరులు, ఆప్తులు శ్రీనివాస్ వర్మ గారు, కేంద్ర మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, వారి తండ్రి గారు సూర్యనారాయణరాజు గారు చనిపోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే సూర్యనారాయణరాజు గారు చాలా అదృష్టవంతులని చెప్పాలి. భీష్ముడు కనుక మరి 45 రోజులు దరిదాపుగా అంపశయ్య మీద ఉండి ఏ విధంగా ఒక ధర్మం కోసం ఏ విధంగా ఆయన బతుకున్నాడో, వాళ్ళ అబ్బాయిని చూడాలి, వాళ్ళ అబ్బాయికి ఎంపీగా మరి కేంద్ర మంత్రిగా ఒక ఏదైతే ఆయన మనసులో ఉందో అది అయిందాకా ఉండి, కానీ అటువంటిది ఆయన 5 నెలలు మరి ఉండి చనిపోయిన తర్వాత ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా ఆయన ఆశీస్సులు ఎక్కడ ఏ లోకాన స్వర్గలోకంలో ఉన్నా కూడా మరి వర్మ గారికి ఆయన ఆశీస్సులు ఉంటాయని నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సూర్యనారాయణరాజు గారు అయిన సాంఘిక సంక్షేమ శాఖలో ఆయన ఉన్నతమైన పదవి జిల్లా స్థాయి అధికారిగా పనిచేసి, అదేవిధంగా
వారి తండ్రి గారు కూడా స్వతంత్ర సమరయోధుల్లో పాల్గొనటం, వారి కుటుంబం ఎప్పుడూ కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి కుటుంబం వారు. అదేవిధంగా ఈరోజు మన శ్రీనివాస్ వర్మ గారు కూడా మంత్రి అయి ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి. వారి కుటుంబానికి మా భగవంతుని యొక్క ఆశీస్సులు రాబోయే రోజులు ఉండాలని చెప్పి మనసవచ్చిపోరు. ఏబీపీ ఆర్ఎస్ఎస్లో పనిచేసినప్పుడు నిత్యం సూర్యనారాయణ గారి దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఆయన చాలా మంచి సూచనలు ప్రజల కోసం, ఇక సమాజం కోసం ఏంటని చెప్తూ ఉండేవారు. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని. అంటే భూపతిరాజు గారు అంటే కానీ బీజేపీ వర్మ గారు అంటేనే అందరికీ మా ప్రాంతం అందరూ కూడా బీజేపీ వర్మ గారు అనేటువంటి పేరు. మరి అంత కమిట్మెంట్ తోటి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మరి ఎంత కమిట్మెంట్ అంతా కూడా సూర్యనారాయణ గారి యొక్క క్రమశిక్షణే ఆయనకు అలవడింది. ఇవాళ మన మధ్యన ఆయన లేకపోవడం బాధాకరమైన. కేంద్ర మంత్రివర్యులు బీజేపీ వర్మ గారు తండ్రి గారు వారి ఆత్మకి తెలియపరుస్తూ వారి కుటుంబ సభ్యులకి అలాగే మరి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఇస్తూ ఆయన దేవుళ్ళు కావాలని చెప్పి కోరుకుంటూ సూర్యనారాయణ రాజు గారు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. మరి మా మిత్రులు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు ఉన్నత స్థితికి ఎదగడానికి వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం బాగా ఉంది. కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి తండ్రి గారైన శ్రీ భూపతిరాజు సూర్యనారాయణ వర్మ గారు ఇటీవల దైవ సన్నిధికి చేరడం విచారకరం. ఈ సందర్భంగా వారి కుటుంబానికి శ్రీనివాస్ వర్మ గారి అభిమానులకి పార్టీ మిత్రులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడు వారికి సద్గతులు అందించాలని కోరుకుంటున్నాను. సూర్యనారాయణ రాజు గారు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ కుమారుణ్ణి ఒక క్రమశిక్షణతో బాధ్యతాయుతమైన పౌరుడిగా తీర్చిదిద్దారు. దాని కారణంగానే శ్రీనివాస్ వర్మ గారు పార్టీలో అంచెలంచెల ఎదుగుతూ ఇవాళ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబం తండ్రి నుంచి వారు నేర్చుకున్న విలువల్ని కుమారుడికి కూడా ఇచ్చినట్టుంది. అయితే కుమారుడు కేంద్ర మంత్రిగా అయిన విషయాన్ని వారు టీవీలో చూడడం, ప్రమాణ స్వీకారాన్ని చూసిన తర్వాత అనారోగ్యం కారణంగా వారి కోమాలకు వెళ్ళడం, ఒకవైపు కొడుకుని కేంద్ర మంత్రిగా చేస్తున్న ప్రమాణ స్వీకారాన్ని చూడడం ఆనందకరమైతే, రెండో వైపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భౌతికంగా కొడుకుని చూడలేకపోవడం దురదృష్టకరం. ఏదైనప్పటికీ కూడా వారు ఈ సమాజానికి అందించిన విలువలు, వారు నేర్పిన మార్గం వారి కుమారుడితో పాటు వారి మిత్రులమైన అందరం కూడా అనుసరించే ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా మరొకసారి కుటుంబ సభ్యులంటే కూడా ప్రగాఢ సానుభూతి. ఆయన మా వర్మ గారికే కాదు, నాకు కూడా పితామహులే. ఆయన లాస్ట్ టైము ఎలక్షన్ టైంలో రావటం, నన్ను చూసి కృష్ణరాజు గారిని గుర్తు చేసుకుని ఎంతో బాధపడ్డారు. సో మన వర్మ గారికి ఆ తండ్రి గారితో ఎంత అటాచ్మెంటో నాకు తెలుసు. 4 నెలల నుంచి కూడా వర్మ గారు కూడా ఎంతో డిప్రెషన్లో ఉన్నట్టే లెక్క. ఆయన ఎవరిని కలవకపోవడం, అది పాప ఆయన ఈరోజు లేకపోవటం అనేది మనందరికీ తీరని లోటు. వారి ఫ్యామిలీకి, వారి మదర్ని, ఫాదర్ని వర్మ గారు ఎలా చూసుకున్నారో మా అందరికీ తెలుసు. కృష్ణరాజు గారికి ఏంటి, నాకేంటి చాలా ఆప్యాయత తల్లి తండ్రి అంటే. అదే ఆప్యాయత ఆయన కూడా కొడుకుని, కాకపోతే చాలా అదృష్టవంతుడు ఆయన. ఆ ఏజ్ వచ్చాక కూడా కొడుకుని ఒక మినిస్టర్గా ఆయన ఆ రోజు ఆనందంతో కొడుకుని అలా కూర్చొని చూసుకోగలిగారు అంటే, సో ఆయన జీవితం పరిపూర్ణమైంది. సో ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా
మిత్రులు కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి పితృవియోగం జరగడం చాలా బాధాకరం. నిజంగా ఎంతో స్నేహపాత్రులై ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఒక సేవాభావాన్ని, ఒక జాతీయవాద దృక్పథాన్ని, సాంప్రదాయవాదాన్ని ఇవన్నీ కూడా మరి శ్రీనివాస్ వర్మ గారికి ఆయన తండ్రి గారి దగ్గర నుంచి నేర్చుకుని ఆయన ఆశయం మేరకు భారతీయ జనతా పార్టీలో ఒక స్థాయికి వెళ్ళి ఇవాళ మన ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చే విధంగా మోడీ గారికి, అమిత్ షా గారికి అత్యంత ప్రియులుగా మరి కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం అనేది నిజంగా ఆయన తండ్రి గారి యొక్క మనోభావాలకి, అభిష్టానికి తీర్చి ఆయన ఎంతో సంతోషంగా, ఆనందంగా ఈ రోజున పరమపదించారంటే కనుక ఆయన ఏ లోకంలో ఉన్నా కూడా ఒక సంతోషంతో, ఆనందంతో పైకి వెళ్ళడం జరిగింది. ఆయన ఆత్మకి మరి ఏదైతే శాంతి స్వీకారాలని, ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా మా శ్రీనివాస వర్మ గారికి ఉంటాయని, ఆయన మరింత ఉన్నతమైన స్థితికి, ఉన్నతమైన పదవులు పొందాలని, అలాగే భీమవరం కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాకి, ఈ రాష్ట్రానికి శ్రీనివాస వర్మ గారు సేవలు అందించడానికి ఆయన తండ్రి గారి ఆశీస్సులు ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటాయని కోరుకుంటూ శ్రీనివాస వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను. చిరకాల మిత్రులు కేంద్ర మంత్రివర్యులు వర్మ గారి యొక్క తండ్రి గారి సూర్యనారాయణ రాజు గారు ఈరోజు మన మధ్య లేకపోవడం కొంచెం దురదృష్టకరం. కానీ ఆయన కుమారుడిగా ఉన్నటువంటి వర్మ గారు చిన్ననాటి నుంచి కూడా విద్యార్థి రంగం నుంచి కూడా విద్యార్థి సమస్యల మీద, తర్వాత ప్రజా సమస్యల మీద పార్టీలో కూడా ఒక నిమగ్నం కలిగినటువంటి వ్యక్తిగా ఇప్పుడు కూడా పార్టీ కోసం, ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి వ్యక్తి వర్మ గారు. ఆయన యొక్క జన్మనివ్వడం నిజంగా సూర్యనారాయణ గారి యొక్క పుత్రిగా పుట్టడం నిజంగా ఆయన అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. పెద్దలు జాతీయవాదిగా తమ కుటుంబ సభ్యుల్లో మిత్రుడు వర్మ గారిని విద్యార్థి దశ నుంచి విద్యార్థి రాజకీయ నాయకుడిగా, భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీలో దాదాపు 30 సంవత్సరాలు పైబడి పనిచేసేటువంటి ప్రేరణ ఇచ్చినటువంటి సోదరుడు వర్మ గారి తండ్రి సూర్యనారాయణ రాజు గారి మరణం వర్మ గారి కుటుంబానికే కాకుండా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అనేక మంది కార్యకర్తలకు బాధాప్త హృదయాలతో శోక సముద్రంలోకి నెట్టివేయడం జరిగింది. విద్యా సంబంధించినటువంటి విషయాల్లో వారు ఒక ఉన్నత ఉద్యోగిగా అనేక సేవలు అందించడం జరిగింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి, ఆంధ్రప్రదేశ్లో జాతీయవాదులకు ఇది ఒక నష్టంగా భావిస్తున్నాం. వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మ శాంతి కలగాలని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు వారికి నివాళులు అర్పిస్తున్నాం. నారాయణ రాజు గారిని తండ్రి గారు కూడా ఫ్రీడమ్ ఫైటర్గా ఉండి దేశానికి ఎంతో సేవ చేసి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన వర్మ. వాళ్ళ తండ్రి గారి ఆశయాన్ని, తాతగారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఆయన చాలా కృషి చేస్తున్నారు. ఆయన మంత్రిగా రావడం చాలా సంతోషం. స్వర్గీయ సూర్యనారాయణ రాజు గారు ఆత్మకు శాంతి కలగాలని, సూర్యనారాయణ రాజు ఎంపీగా రావడం, మినిస్టర్గా రావడం ఆయన చూసి ఆయన పరమపదించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.
కీర్తిశేషులు భూపతిరాజు సూర్యనారాయణరాజు గారు నిర్యాణం చెందటం, ఆయన జీవితకాలంలో ఆయన చేసినటువంటి మహోపకారం ఏమిటంటే భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని మనకు అందించటం. వర్మ గారు పూర్తి పేరు చాలామందికి తెలియదు. బీజేపీ ఆశయాల్ని నమ్ముకుని చిన్నప్పటి నుంచి కూడా పార్టీకరణని భుజం మీద వేసుకుని మొత్తం ఇంతకాలం ఈ బీజేపీ మన ఏరియా అంతా కూడా ప్రచారం చేసినందుకు ఈ రోజున మనకి ఎంపీగా, మనకు మినిస్టర్గా రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. 90 సంవత్సరాలు జీవించారు. 90 సంవత్సరాలు జీవితకాలం చాలా గొప్ప విషయం, మనందరికీ కూడా సంతోషమే. శ్రీనివాస వర్మ గారి నాన్నగారు చనిపోవటం ఆ కుటుంబానికి తీవ్రమైన లోటు. ఫస్ట్ నుంచి కూడా ఆయన వర్మ గారికి మంచి సపోర్ట్గా, రాజకీయాల్లో కూడా ప్రతి విషయంలో కూడా ఇంట్లో సపోర్ట్గా ఉంటూ ఎంకరేజ్ చేయటం. తండ్రి గారికి వారికి చాలా అనుబంధం ఉంది. అలాగే మంచి స్నేహితులకు కూడా మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకి అండగా ఉంటూ కేంద్ర మంత్రివర్యులు కూడా అనేక ప్రజాసేవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. వారి కుటుంబానికి ఈ సందర్భంగా సానుభూతి తెలియజేస్తూ సెలవు. అందరి ఒక దీంతో ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారి ఆశయాల్ని కొనసాగించేదానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని, వారి ఆత్మకి సానుభూతి, శాంతి కలగాలని వారికి సానుభూతి తెలియజేస్తూ సెలవు. శ్రీనివాస వర్మ గారి ఎదుగుదలకు ఎంతో వారు వెన్నంటి ఉండి ఈ స్థాయికి తీసుకురావడానికి మరి ప్రయత్నం చేసినటువంటి సూర్యనారాయణరాజు గారు చనిపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మా ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను.